ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో వార్ ఏమైనా జరిగే అవకాశం. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పాకిస్తాన్, భారత్‌ల మధ్య హై టెన్షన్ నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కొమ్ముకొస్తున్నాయి. అయితే ఒకవేళ యుద్ధం వస్తే దేశ పౌరులు ఎలా నడుచుకోవాలనే అంశంపై బుధవారం మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా 259 నగరాల్లో. ఈ మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, అదేవిధంగా డీఆర్‌డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్‌సి ప్రాంతాల్లో 4 గంటలకు మాక్ డ్రిల్ చేయనున్నారు. అయితే వైమానిక దాడులపై ప్రజలకు అప్రమత్తం చేసేందుకు ఈ మాక్ డ్రిల్, వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, విద్యార్థులతో సహా పౌరులకు అవసరమైన పౌర రక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం వంటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా శత్రువుల దాడి, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు ఏమైనా క్షిపణులు దాడులు చేస్తే గనక ఎలా తప్పించుకోవాలో మాక్ డ్రిల్‌నయితే ప్రయోగించబోతుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.